ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మనం స్మిత్ విగ్గిల్స్వర్త్ అనే దైవ సేవకుడి గురించి తెలుసుకుందాం. ఈయన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఈయన పోషణ కొరకు చిన్న వయసులోని పనికి వెళ్ళవలసి వచ్చినందున చదువుకోలేకపోయారు. 8 ఏళ్ల వయసులో వాళ్ళ నాయనమ్మతో పాటు ఒక సువార్త కూటానికి వెళ్ళి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. యుక్త వయస్సులో పాలి అనే ఒక స్త్రీతో వివాహం జరిగింది. చదువుకున్న భార్య చదువురాని ఈయనకు చదువు నేర్పించడం ప్రారంభించింది. కాబట్టి బైబిల్ చదవడం ప్రారంభించారు. నత్తి పెదాలు కలిగి వాగ్దాటి లేని ఆ యవ్వనస్తుడు దేవుని సేవ చెయ్యాలి అని ఆశపడ్డాడు. దేవుని సేవ చేయటానికి తనకి ఎటువంటి ఆధిక్యత లేదు అనుకున్నప్పటికీ పరిశుద్ధాత్ముడు అతనిని బలపరుస్తూ ఉండగా దివ్యమైన వర్తమానాలు అందించేవారు అనేకులను రక్షణలోకి నడిపించడం ప్రారంభించారు. స్మిత్ విగ్గిల్స్ ఇంతగా వాడబడడానికి గల రహస్యం ఏమిటి అంటే 15 నిమిషాలకి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా నేను ఉండలేను అనేవారు. పరిశుద్ధ గ్రంథం నా చేతిలో ఉండకపోతే నా వస్త్రధరణ పూర్తి అయినట్టు కాదు అని చెప్పి ఎప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని వెంట పెట్టుకుని వెళ్ళేవారు. ఎడతెగక ఆయన ప్రార్థించేవారు. అరగంటకు ఒకసారి ఆయన మోకరించి ప్రార్థించకపోతే నా శక్తి ఉండదు అనేవారు. ఆయన ప్రార్థన బైబిల్ ధ్యానం వలన అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. అనేక మంది రోగులను స్వస్థపరచగలిగారు. యేసునామంలో అద్భుత కార్యాలు చేయగలిగేవారు. తన 72వ సంవత్సరంలో నీ ఆయుష్ పూర్తయింది అని ప్రభువు చెప్పినప్పుడు, ప్రభువా నశించే ఆత్మలు ఇంకా ఎన్నో ఉన్నాయి, నీ కొరకు ఇంకా ఈ లోకంలో నేను ప్రయాసపడాలని ఆశపడుతున్నాను అని ప్రభువు సన్నిధిలో గోజాడినప్పుడు దేవుడు హిజ్కియాకు ఇచ్చినట్లు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించారు. స్మిత్ విగ్గిల్స్వర్త్ ఇంకా ఎక్కువగా దేవుని కొరకు ప్రయాసపడి దేవుడిచ్చిన ఆయుష్కాల దినములలో అనేకులు ఆత్మలను దేవుని కొరకు సంపాదించారు. తన 88వ సంవత్సరంలో ప్రభువులో నిద్రించారు. విన్నారు కదా ప్రియ సహోదరి సహోదరులారా, నాలో సామర్థ్యం లేదనో, నేను చదువుకోలేదనో, నాకు జ్ఞానం లేదనో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని దేవుడి చేతికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఈ సేవకుని వల్ల మిమ్మల్ని కూడా బలంగా వాడుకుంటారు.